నువ్వు కావాలని ముందే తినడానికి అనుకుంటేవు రావు. సూర్యుడు గొడుగు బట్టి సినిమా అన్న చాలా చాలా టేస్ట్గా చేసినాడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మా బాబా వాళ్ళు మా మేడం వాళ్ళు అంతా డ్యూటీకి, మా బాబాయ్ బయటికి వెళ్ళిపోయాడు. మా మేడం వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడో రెస్టారెంట్కి అందుకు బయటికి వెళ్ళారు. ఒక్క కారు కూడా లేదు పార్కింగ్లో అయితే. సో ఈరోజు అయితే నేను చికెన్ పకోడా అయితే ట్రై చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ని అడిగి 2 కోళ్ళు అయితే ఫ్రీజన్ కోళ్ళు అయితే తీసుకొచ్చాను అనమాట, ఫ్రోజన్. చూడండి ఆ అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, మేము ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము అనేది మీకు మొత్తం ఫుల్ వీడియో చేస్తున్నాను. ఇదైతే మంచిగా చాలా బాగుంటుంది వీడియో కూడా. అవుట్డోర్లో తింటూ ఉంటాం కాబట్టి ఆ పార్కింగ్ ప్లేస్లో వెన్నెల, ఆ సిట్టింగు, థమ్సప్, చికెన్ పకోడా. మరి నేను చేసే చికెన్ పకోడాకైతే మా ఫ్రెండ్స్ అయితే ఫిదా. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేసింది. ఫస్ట్ మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాం, ఓకేనా? చూడండి, చికెన్ చూపిస్తాను. ఇదనమాట చికెను. గట్టిగా ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి మొత్తం గట్టిగా గడ్డలాగా ఉంటుంది, రాయిలాగా ఫ్రోజన్ చికెన్. సో ఈ రెండు అయితే కనుక రవి, జాఫర్, సునీల్ భాయ్, నేను ఈ రెండు కూడా సరిపోవు మేము కూర్చుంటే కనుక. టేస్ట్ మాత్రం ఆ రేంజ్లో వస్తుంది. సో వీటిని మనము కొంచెం వేడి నీళ్ళల్లో మరగించుకుంటే కనుక ఆ లోపల ఉండే ఐస్ గడ్డ అనేది అది నీరుగా కారిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనము మళ్ళీ కాల్చుకొని కొట్టేసి నీట్గా చేసుకొని ప్రిపేర్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని తర్వాత నూనెలో వదలాలి. సో ఇవి అనమాట. కువైటీలు తినేది ఇవే. వాళ్ళు చెస్ట్ ఫ్రీజర్లో పెట్టుకుంటారు కాబట్టి వీటిని అప్పుడప్పుడు తీసుకునేది కద్దామాలు వాటర్లో వేసి మెత్తబడిన తర్వాత కట్ చేసుకొని క్లీన్ చేసుకొని వంట చేస్తూ ఉంటారనమాట. సో మనం ఈరోజు అదే విధంగా చేసుకున్నాము. అన్ని కోళ్ళకు ఆయుధం ఒకటే, ఇదే నా ఆయుధం. ఇదైతే క్లీన్ చేసుకోవాలి, ఆయిల్ ఉన్నదంతా. సో ఇదే అనమాట. 2 కోళ్ళని కవర్లోంచి తీసిన తర్వాత చూసారా ఐస్ గడ్డ. సో ఈ విధంగా ఐస్ ఫామ్ అయిపోయింటుంది అనమాట చెస్ట్ ఫ్రీజర్లో ఉన్నందువల్ల. సో ఇది మనము వేడి చేసుకుంటే కొంచెం వాటర్ వల్ల మంచిగా ఇదవుతుంది. సో మొత్తానికైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసినాం అనమాట. ఆ నీళ్ళు అందుకు వేడిగా ఉన్నా కూడా మనకు చేతులు అందుకు కాలకోకుండా నార్మల్గా ఇట్లా ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట. సో ఇట్లుంటే ఇంకా మనం గ్యాస్ పైన కాల్ చేసుకోవాలి వీటిని. కొంచెం ఫ్రీ అయిపోయాయి. సో ఈ విధంగా గ్యాస్ పైన అయితే కాల్చుకుంటే మనకు మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం చికెన్ పకోడాకి అయితే ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం మంచిగా కాల్చింది అయితే కనుక బాగుంటుంది. సో మొత్తానికైతే ఇలా కాల్చుకున్నాం అనమాట. సో ఈ 2 కోళ్ళని అయితే ఇప్పుడు బాగా కడిగేసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కుందేసుకోవాలి. సో మొత్తానికైతే కోడిని అయితే కాల్చేసామన్నమాట. ఈ విధంగా దూరలుగా కాల్చుకుంటే మనకి సూపర్గా వస్తుంది. కాల్చేటప్పుడు మధ్యలో రెక్క అయితే మెత్తబడి ఇరిగిపోయింది అనమాట. ఒరే జాఫరు, నేను కావాలని ముందే తినడానికి అనుకుంటేవు రావు, పోయింది ఇది మధ్యలో. బాగా కాలిందనా కోడి, ఆడ పట్టుకుంటే ఆడ కోడి వచ్చేస్తాను. రెక్కలు సపరేట్. ఈ చిన్న చాకుతోనే సంవత్సరం గడిపిన ఆయన. ఈ కోడి కానీ మటన్ కానీ కొట్టుకోవడం కోసం బాగా యూజ్ అవుతుంది నాకు. ఈ తోలు అయితే చిన్నపిల్లప్పుడైతే మా నాన్న
కోడిని కాల్చి కొట్టేటప్పుడు అయితే ఈ తోలు కోసమే వేచి ఉండేయాలన్నమాట ఆ చుట్టుపక్కల ఆ కోడి కొట్టేటప్పుడు. ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది మనం కోసుకునేటప్పుడు. జాఫర్ కూడా ఈ స్కిన్ అయితే పకోడాలో బాగా చేస్తాం కాబట్టి స్కిన్ బాగా లైక్ చేస్తాడు జాఫర్. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే కనుక మనకు బాగా పీస్ అనేది బాగా ఫ్రై అవుతుందన్నమాట. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను మధ్య మధ్యలో కట్ చేసి కుక్ చేసేటప్పుడు మసాలాలు కలిపేటప్పుడు అలా మీకు ప్లాన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ముక్కలైతే మనం ఇలా చిన్న చిన్నగా అయితే చేసుకున్నాం అనమాట. సో ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటే మీకు ఇంతకుముందే చెప్పాను కదా. చూడండి లెగ్ పీసు ఎమ్మి ట్రెండీగా ఉంది. సో మనకు వచ్చేసి ఇంకా వీటిలోకి మసాలాలు అయితే చూడండి. సో కార్న్ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, రెండు కోళ్ళు కాబట్టి 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటే కనుక సరిపోతుందన్నమాట. సో దీనంతటిని మనం ఈ చికెన్లో మిక్స్ చేసి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇంకా నూనె కాగిన తర్వాత ఆ నూనెలో వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఒకటొకటిగా వేసుకోవాలన్నమాట. సో మనమైతే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా ముక్కకు పడే విధంగా మసాలానంతటిని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా కార్న్ పౌడరు యాడ్ చేసుకోవాలనుకుంటే, గట్టిగా రావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ముక్కకంతా బాగా ఈ విధంగా పట్టాలి మసాలా. మనం ఇంకా దీన్ని ఒక 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ కానీ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి మ్యారినేషన్ కోసం. సో మనము పెనం అయితే ఈ విధంగా పెట్టుకునేసి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ మరిగిన తర్వాత ఇంకా మ్యారినేషన్ కంప్లీట్ అయిన వీటిని మనం ఆయిల్లో వేసేసుకొని నార్మల్ ఇంకా చికెన్ పకోడా స్టైల్లోనే ఇంకా మనకు ఏ విధంగా కాలాలా అనేది మనం చూసుకొనేసి తీసేయాలి. సో మనకైతే ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రైలో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. అప్పుడు ముక్క క్రంచీగా యమ్మీ స్పైసీగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఎర్రంగా కావాలా, బాగా ముక్క ఉడుకుతుంది అనమాట. మరీ ఎక్కువ పెట్టేసి మాడిపోతాయి. సో ఫైనల్గా అయితే మన రెసిపీ ఆనియన్స్ నింపేసాము. కింద అయితే పీసెస్ ఉన్నాయన్నమాట. సో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, ఓకే కంప్లీటెడ్. సో మొత్తానికైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పార్కింగ్లో కూర్చోంటారు. సో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూస్తే కనుక మీరు కూడా చూస్తారు. ఎక్కడ తుప్పల్లో చెట్లలో పోతా అనుకోకండి, అక్కడికి పోయేటప్పుడు మెయిన్ రోడ్ మీదనే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ కూర్చోన్నారు చూడండి మా ఫ్రెండ్స్ అంతా. కానియాలా సర్దుకోవాలా. హాయ్ నా యూట్యూబ్ ఛానల్కి అందరూ హాయ్ చెప్పండి. సో ఇదన్నమాట. ఓకే చెప్పారు బా, టేస్ట్ అందుకు ఎట్లుంది మీ కామెంట్? సూపర్ సీను భాయ్ చించో చికెన్ చూడు ఎట్లున్నాడు. ఆ నోట్లో పెడతా ఎట్ట పెట్టుకోవాలా? నువ్వు మూతకాల పెడతారా? నేను తినిపించే కేఎఫ్సీ అనుకుంటున్నా. అయితే దీన్ని కూడా కేఎఫ్సీ అనుకుని తినేద్దాం అనుకున్నా.
నువ్వేం తినో పట్టుకో అంటావు. దీనిపై మీ స్పందన తెలపండి మిస్టర్ జాఫర్ ఖాన్. చాలా సూపర్గా చేసినాం. థ్యాంక్ యూ శ్రీనివాసులు. చాలా సూపర్గా ఉంది. ఓకే తగిలి వాడికి దాన్ని మేము మాట్లాడుతున్నాం. ఏంది నువ్వు తిను నువ్వు అయిపోద్ది. అడికైపోతాయి వారిని పాసుల్లా ఇన్ని ఉంటే. లెగ్గులు తీసుకోవడం తినేచ్చు. రా నేను లెగ్ ముట్టుకున్నాను. చూసారా జాబర్ తెలివైనడు కాబట్టి లెగ్ ముట్టుకోవట్లేదు. పొట్టలో చేసాడంటే మామూలు కాదు, ఒక లెగ్ పీకే లోపల 5 ముక్కలు వచ్చాయి. ఆ మంచి లెగ్ అప్పుడు పీకే ఆడ పడేసినాడు. సూపర్ శ్రీనివాసులు. థ్యాంక్ యూ సో మచ్. చించి పడేసావు చికెన్. చూపి అట చించి పడేసావు చికెన్. ఎంకలు కూడా మిగిలేవు. సూర్యుడు గొడుగు బట్టి సలాడ్ కూడా మిక్స్ చేసేయండి అంట. వద్దు వాడు ఎప్పుడు తెచ్చాడు అది వాడిని తెలియదు. తాగలేదు ఫుల్ బిర్యానీ. సీను అన్న చాలా టేస్ట్గా చేసినాడు. ఇంకోసారి చాలా టేస్ట్గా చేసినాడు. సూపర్గా ఉంది. అంత ముక్కలు క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంది. చించి పడేసాం చికెన్. చికెన్ లైవా వీడియోనే. ఎట్లా అయితే తింటుంది అందరినీ. పద్దలో జాగ్రత్తలే చందమామ కార్ పార్కింగ్. మేము ప్రతిరోజు కూడా ఇక్కడే వచ్చి టైంపాస్ చేస్తూ మాట్లాడుకుంటూ ఏదైనా హోటల్ నుంచి ఫుడ్ అందుకు తెప్పించుకునేసి ఇక్కడ తింటా ఉంటాం అన్నమాట. చేపను చూస్తే చేపను తినేటప్పుడు ఇప్పుడు దాకా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అట్లా మిక్స్ కొట్టాల్సింది. ఓరే నాయన థమ్సప్లు ఉన్నాయిరా, దీని మీదగా వచ్చారు. అది తర్వాత తాగొచ్చు. అది అయిపోతుంది, హాట్ గా అయిపోతుంది. 2 ఉన్నాయి థమ్సప్లు. ఈ గిన్నెపై కాదు, 2 గ్యాస్ పెట్టండి. మళ్ళీ ఇది కూల్ అయిపోతుంది. మైక్రోవేవ్ ఉందిలే. మైక్రోవేవ్ ఉంటే మళ్ళీ ఆ టేస్ట్ రాదు. ఫస్ట్ వేడిగానే మైక్రోవేవ్ ఉంటే ఏం పోయినా. క్రిస్పీగా ఉంది ముక్క. ఊరికే టచ్ చేసి ఎరిగిపోతాడు. ఎందుకు మట్లో దిగుతావు మట్లో కాదు, మా శ్రీనివాసులు చేసిన ముక్కకు ఊరికే టచ్ చేసి ఎరిగిపోతాడు. అంత స్మూత్గా అంత క్రిస్పీనెస్గా చేసినాడు. చికెన్ మజాగా అన్నట్టు ఉంది. కిస్మిస్ ఏంది క్రిస్పీనెస్ అని క్రిస్పీగా. క్రిస్మస్ అనలేదా ఎటునా అదే క్రిస్మస్ అదే మనం అంతా ఇక్కడ కూర్చున్నాం కాబట్టి కువైట్లో అదొక సంతోషంగా మనం ఏదో ఇంటి దగ్గర ఏదో ఫెస్టివల్ చేసుకుంటాం. మన కువైట్ ఫ్యామిలీ. అదే వేరే మందకాల్లో వేరే ఇంటి దగ్గర వాళ్ళైతే ఇళ్ళల్లోంచి డ్రైవర్లు అయితే బయటికే రారు. మేమే ఈ ఏరియాకు గ్యాంగ్ ఆఫ్ ది ఇయర్ మేమే. లీడర్ ఆఫ్ ద రవి. మంచి తినే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ మంచి డోంట్ డిస్టర్బ్.
డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ. ఇతను కాబోయే పెళ్లి కొడుకు ఇతను. మ్మ్. తొందరలో ఎందుకు? ఇంటికి పోవాలని ఉత్సాహపడుతున్నాడు. అదేం టికెట్ 5,000 తెమ్మంటే అట, అదేం టికెట్ 5,000 తెమ్మంటే అట, టికెట్ 5,000 తెమ్మంటే అట. వాళ్ళ బాబా 5,000 తేలే 10,000 తేలే, ఎప్పుడు తెచ్చాడో ఇంకా అది. వాళ్ళ బాబా మనం చూసేది అదే మాట చెప్తున్నాడు వాళ్ళ బాబా. అది ఏంటో పోయిపోయి ఆ వీడియో వాళ్ళ బాబానే చూడాలా ట్రాన్స్లేట్ చేసుకొని. నువ్వెందుకు మరి ఆ మాట మాట్లాడుతున్నావు అర్థం కాదు. నువ్వెందుకు మరి మాట్లాడుతున్నావు? సో మొత్తానికి మన వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకోండి, జనాలకు చెప్పండి. చాలామంది వరకు మనకు 1000కి దగ్గరలో ఉన్నాము. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. శ్రీనివాస్ వైటీ వరల్డ్. శ్రీనివాస్ వైటీ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. శ్రీనివాసులు వైటి వరల్డ్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చెప్తే ఇదే అసలు తెలియదు. వాళ్ళ ముక్కలు అయిపోతాయి ఆడ. నువ్వు లైక్ కామెంట్ షేర్ అంటే ఆడ ముక్కలు అయిపోతాయి. ఆడ ముక్కలు అయిపోతాయని తంసలు కూడా 2 మాటలు ముక్కలు అయిపోతాయని. లేదు మళ్ళీ శనివారం లేకపోతా అని చెప్పి ఆ మంచి తొందరగా తింటాడు. 12 దాటితే లేదు, టైం ఎక్కువ ఉంది, ఇంకా 10-15. నా బాధ వాళ్ళ బాధ వాళ్ళు. నీ బాధ నా బాధ కాదా? నీ కాదు నా కాదు కదా. నువ్వేమో శనివారం తింటీవి, ఆ మంచి శనివారం, మళ్ళీ ఆ మంచి బాధ నీ బాధ ఎటవుతుంది? 2 ఒకటేసారి. అందుకే తొందరగా వేసుకొచ్చాను కదా. ఏంటి 8 నుంచి ఇప్పటి వరకు అయినా కానీ కంగ్రాచులేషన్. మంచి టేస్ట్గా చేసుకుని వచ్చినాం. సూపర్గా చేసినాం. ఇంకా క్రిస్పీగా అవునా? ఇన్ని రోజులు ఈ మంచి అయితే మిస్ అయినాడు మమ్మల్ని. మేము ఇప్పటికీ 6-7 టైమ్స్ అయితే ఇక్కడైతే వేసుకొని వచ్చి తిని ఎంజాయ్ చేసామన్నమాట. ఒక పక్క బాంబులు వస్తున్నాయి, ఇటు పక్క నుంచి ఇట్లా లేస్తానే మేము ఇక్కడ చికెన్ పకోడా తింటా ఆ బాంబులు వచ్చి ఎంజాయ్ చేసాం. పక్క నుంచి ఇట్లా లేస్తానే మేము ఇక్కడ చికెన్ పకోడా తింటా ఆ బాంబులు వచ్చి ఎంజాయ్ చేసాం. ఏమంటే ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు. వీళ్ళ బాబా చేయకూడదని. వీళ్ళ బాబా ఇంట్లో నుంచి అయితే బయటికి పోనీడు మంచిగా. చెప్పు, ఇంతటితో మనం కట్ చేసేస్తాంగా, లెంత్ ఎక్కువైపోతుంది. బాబా ఇంటికి రానియడంటే మాలాంటి ఎదవలతో కలిసొద్దని చెప్పి జాగ్రత్తగా ఉండడానికి ఇంట్లో పెట్టాడు. ఓకే, సబ్స్క్రైబ్ చేసి చెప్పు. ఓకే, సబ్స్క్రైబ్ శ్రీనివాస్ వైటీ వరల్డ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే లైక్, షేర్ అండ్ కామెంట్. శ్రీనివాసులు వైటీ వరల్డ్.